యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. ఈ ఎపిసోడ్లో ఎంబ్లికా అఫిసినాలిస్ అనే హోమియో మదర్ టించర్ గురించి తెలుసుకుందాం. దీన్నే సాధారణ భాషలో ఉసిరి అని అలాగే ఆమ్లా అని కూడా అంటారు. దీన్ని వైద్య పరిభాషలో ఎంబ్లికా అఫిసినాలిస్ అని చెప్పుకుంటాం. దీని యొక్క ఉపయోగాలు ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఎంబ్లికా అఫిసినాలిస్ అనే మదర్ టించర్ ఇమ్యూనిటీని పెంచడంలో అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ యొక్క మందు తోడ్పడుతుంది. అలాగే నేడు చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడడం చూస్తున్నాం. ఈ యొక్క కాన్స్టిపేషన్ సమస్యను కూడా తగ్గించడంలో ఈ యొక్క మందు సహాయపడుతుంది. అలాగే రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ను కూడా తగ్గించడంలో ఈ యొక్క ఎంబ్లికా అఫిసినాలిస్ అనే మందు చాలా బాగా తోడ్పడుతుంది. అలాగే నేడు చాలా రకాల చర్మ వ్యాధులను చూస్తున్నాం. ఈ యొక్క చర్మ వ్యాధుల నివారణలో కూడా ఎంబ్లికా అఫిసినాలిస్ అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. చర్మ వ్యాధులలో ఈ యొక్క మందును వాడుకోవడం వల్ల రక్తం అనేది శుద్ధి జరిగి చర్మ వ్యాధులు త్వరగా తగ్గుముఖం పడడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే డయాబెటిక్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ మందు డయాబెటిక్ ను తగ్గించడానికి సహాయపడుతుంటుంది. అలాగే ఈ మందు డైజెషన్ సమస్యతో బాధపడే వారికి కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. జీర్ణశక్తి అనేది తక్కువగా ఉండి తిన్నది సరిగా జీర్ణం కాక పొట్ట ఉబ్బరం అలాగే త్రేణుపులు రావడం ఇలాంటి అజీర్ణ సమస్యలకు కూడా ఈ యొక్క మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే చాలా మందిలో జలుబు అనేది తేలికగా రావడం చూస్తున్నాం. ఇలాంటి వారికి కూడా ఇమ్యూనిటీ పెంచడానికి ఈ యొక్క ఎంబ్లికా అఫిసినాలిస్ అనే మందు చాలా బాగా తోడ్పడుతుంది. ఇలా ఈ ఎంబ్లికా అఫిసినాలిస్ అనే మదర్ టించర్ను చాలా రకాల వ్యాధులకు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మందును వాడుకునే విధానాన్ని ఒకసారి చూసినట్లయితే ఈ మదర్ టించర్ను ఉదయం ఒక 15 చుక్కల చొప్పున సాయంత్రం ఒక 15 చుక్కలు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళలో వేసుకొని సుమారు 1 నెల నుంచి 2 నెలల వరకు వాడుకోవడం వల్ల చాలా వరకు ప్రయోజనం ఉంటుంది. ఇలా లక్షణాల ఆధారంగా ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి ఒక ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.